హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మైరా ఇంటికి ఏమైనా వచ్చిందా అని సంజయ్ అడిగాడు. లేదు, రాలేదు. ఎందుకలా అడిగావు? తను ఇంట్లో లేదా అని రిషి కంగారుగా అడిగాడు. లేదు, ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్ళాలి అనుకున్నాం. నాకు చిన్న వర్క్ ఉండి బయటికి వెళ్ళాను. కాల్ చేశాక బయలుదేరమన్నాను. ఇప్పుడు కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. మేబీ ట్రాఫిక్లో ఉండి ఉండొచ్చు. వచ్చేస్తుందిలే అని సంజయ్ చెప్పి కాల్ కట్ చేశాడు. ఎక్కడికి వెళ్ళుంటుంది అని సంజయ్ అనుకొని వెంటనే కాల్ చేసి బయటికి వెళ్ళి జగన్నాథం ఇంటికి మధ్యలో దారిలో ప్రతి చోట వెతుకుతూ ఎన్ని రకాల దారులు ఆ ఇంటికి ఉన్నాయో అన్ని రకాల దారులలో వెళ్తూ ఎంత వెతికినా మైరా కనిపించకపోవడంతో టైం అప్పటికే 10 గంటలు దాటడంతో కార్ దిగి, ఎక్కడికి వెళ్ళావు మైరా? చెప్పాను కదా నేను వస్తానని. నా మీద నీకు కొంచెం కూడా నమ్మకం లేదా? మోసం చేస్తానని ఎలా అనుకున్నావు? అలా చేయాలి అనుకున్న నీకు చెప్పి చేస్తానని తెలియదా? అలా నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోతానని ఎలా అనుకుంటావు అని అటూ ఇటూ తిరుగుతూ మరోసారి చెయ్యి షివరవుతుంటే మైరాకి కాల్ చేశాడు. రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయకపోవడంతో సంజయ్ ఆ బాధని తట్టుకోలేక వణుకుతున్న చేతితో పాటు కంట్లో కన్నీళ్లు కూడా కారి, ఇప్పుడే అన్నీ సాల్వ్ చేసుకొని ప్రశాంతంగా నీ దగ్గరకు వచ్చి నీ ఒడిలో తలపెట్టి ఈ రాత్రి మొత్తం పడుకోవాలనుకున్నాను. మొత్తం నాశనం చేసేసావు. నా జీవితానికి ప్రశాంతతే లేదనుకుంటా అని కాలితో నేలని గట్టిగా తన్ని ఆలోచిస్తూ 5 నిమిషాల పాటు టెన్షన్ పడి కాస్త కూల్గా ఆలోచిస్తే ఏదైనా దారి దొరుకుతుందేమోనని అనిపించి మెల్లగా తనను కంట్రోల్ చేసుకొని ఆలోచించడం మొదలుపెట్టాడు. సడన్గా రాత్రి మైరా ఒక మాట చెప్పడం సంజయ్కి గుర్తొచ్చి వెంటనే కారెక్కి స్టార్ట్ చేసి వేగంగా పోనిస్తూ, ఫస్ట్ నైట్ చేసుకోవాలంటే ఆ హోటల్ రూమ్లోనే చేసుకుంటానని చెప్పావు. అక్కడే మొదటిసారి నా మీద ఫీలింగ్స్ కలిగాయని చెప్పావు కదా. అక్కడే ఉన్నావా? అక్కడే ఉండాలి అని సంజయ్ అనుకుంటూ ఆ హోటల్ అక్కడి నుండి చాలా దగ్గర కావడంతో అప్పటికే టైం 11 కావస్తూ ఉంటే టెన్షన్తో ఎక్కడ ఏ ఆపదలో చిక్కుకుంటుందో అని, ఎక్కడ అలాంటి అవకాశం తనకి రాకూడదని మనసులో తలుచుకుంటూ మొదటిసారి దేవుడిని ఇష్టంగా తనకేం కాకూడదని కోరుకుంటూ హోటల్కి రీచ్ అయ్యాడు. అక్కడికి వెళ్ళి రూమ్ నెంబర్ చెప్పగానే ఆ రూమ్ జస్ట్ ఒక 2 అవర్స్ ముందు బుక్ చేశారు సార్ అని రిసెప్షనిస్ట్ చెప్పింది. పేరు చెప్పండి అని సంజయ్ టెన్షన్గా అడగడంతో రిసెప్షనిస్ట్ చెక్ చేసి మైరా సంజయ్ రాజ్ కుమార్ అని పేరు చెప్పడంతో సంజుకి చాలా రిలాక్స్గా అనిపించి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా లిఫ్ట్ వైపు కూడా వెళ్లకుండా మెట్లు వైపు మళ్ళీ ఒక్కో ఫ్లోర్ దాటుకొని రూమ్కి చేరుకొని ఆయాసం వచ్చేస్తుంటే డోర్ నాబ్ పట్టుకొని ఓపెన్ చేయగా కనీసం గడి కూడా పెట్టుకోకుండా కీ కార్డ్ పెట్టి లైట్స్ కూడా ఆన్ చేయకుండా చిమ్మ చీకటిగా ఉండటంతో మైరా ఉందని అర్థమయ్యి మైరా అని సంజయ్ ఏడుపు గొంతుకు అడ్డుపడుతూ ఉంటే బాధగా పిలిచాడు. ఏ ఉలుకు పలుకు లేకపోవడంతో సంజయ్ మరో అడుగు ముందుకు వేయగా సన్నగా తన చెవులకి మూలుగు వినిపించటంతో మైరా అక్కడే ఉందని అర్థమై తన ఫోన్ టార్చ్ ఆన్ చేసి రూమ్ మొత్తం వేయగా మైరా బెడ్ పక్కన కింద కూర్చొని మోకాళ్ల మధ్య తలని దాచేసి ఏడవడం చూసి సంజయ్కి చాలా రిలాక్స్గా అనిపించి బలంగా ఊపిరి పీల్చుకొని ఒక్కసారిగా వదిలి మైరా ముందుకు వెళ్ళి మోకాళ్ల మీద కూర్చొని ఫోన్ పక్కన పెట్టి తన తలని లిఫ్ట్ చేసి చూశాడు. మైరా కళ్ళు గట్టిగా మూసుకొని పెదవులు బిగించి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి తన మొహం కందిపోయి ఉండటంతో సంజయ్కి కంట్లో నీళ్ళొస్తున్న పెదవుల మీద చిన్న నవ్వు చేరి, నా కోసం ఏడుస్తున్నావా? నేను ఇదివరకు చెప్పాను కదా, నా కోసం నువ్వు ఏడిస్తే నాకు చాలా నచ్చుతుందని. అందుకని మరి ఇలా ఏడవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా వస్తానని, మరి నమ్మకం లేదా అని సంజయ్ బాధగా అడిగాడు. మైరా అస్సలు కదలకుండా మోకాళ్ల చుట్టూ వేసిన చేతులు గట్టిగా బిగించి మౌనంగా ఉంది. మోసం చేస్తాననుకున్నావా అని సంజయ్ ప్రేమగా అడిగాడు. మైరా అందుకు కూడా సమాధానం ఇవ్వకుండా అలానే ఏడుస్తూ ఉండడంతో తన పక్కనే కింద కీకార్డ్ ఉండడంతో వెంటనే లేచి కీకార్డ్ తీసుకువెళ్ళి లైట్స్ ఆన్ చేసి తిరిగి మైరా దగ్గరికి వచ్చాడు. పైకి లే అని తన చేయి పట్టుకోవడంతో మైరా చేతిని వెనక్కి లాగడానికి ప్రయత్నించింది. నా మాట వినవా? పైకి లేరా ప్లీజ్ అని సంజయ్ లాగడంతో మైరా ఒక చేతితో గోడను పట్టుకొని లేచి నిలబడింది. సంజయ్ అడుగు ముందుకు వేసి మైరాని ఎంతో సున్నితంగా దగ్గర తీసుకొని తన మొహాన్ని దోసిట్లోకి తీసుకొని సూటిగా తన వైపే చూస్తూ, వదిలేస్తాననుకున్నావా అని అడిగాడు. మైరా మౌనంగా ఏడుస్తూనే సైలెంట్గా ఉండి 2 నిమిషాల తర్వాత సంజయ్ చేతుల్ని మెల్లగా విడిపించి తనని దూరం నెట్టి, నేను అరగంటలో ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళొచ్చు అని ఎక్కిళ్ళు పెడుతూ చెప్పింది.
ఎక్కడికి వెళ్ళాలి అని సంజయ్ ప్రశ్నార్థకంగా చూశాడు. సంజు, పెళ్ళైన తర్వాత నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాక ముందు నుండి 1,00,000 సార్లు అడిగాను, నువ్వెవరినైనా ప్రేమించావా అని. ఆ ప్రశ్న తప్పు అన్నావు, అర్థం కాలేదు. చాలా చాలా ఆలోచించి ఆఖరికి నన్ను ప్రేమించావా అని అడిగాను. అవును అని చెప్పావు. చాలా మురిసిపోయాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, అంతే కదా. కేవలం నాతో ఉండటం వల్ల నీకు అలా అనిపించింది, కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదు కదా అని మైరా కన్నీళ్లు తుడుచుకుంటూ, ఈ కన్నీళ్లు నీ కోసం కాదు, నా మీద నాకు జాలితో వచ్చినవి. చెప్పాను కదా కాసేపట్లో వెళ్ళిపోతాను. అండ్ ఇంకొక విషయం, నీ లైఫ్ను హ్యాపీగా చూసుకోవచ్చు, నేనేమీ అడ్డుపడను, ఎవరికీ చెప్పను అని మైరా మరో అడుగు వెనక్కి వేస్తూ చెప్పింది. మైరా మాటలకి, తన దూరం పెడుతున్న విధానానికి తనని ఎంత ఇష్టపడిందో, ఎంత ప్రేమించిందో సంజయ్కి స్పష్టంగా అర్థమై అడుగు ముందుకు వేశాడు. రావద్దు, ప్లీజ్ అక్కడే ఆగు. నువ్వు నా దగ్గరికి రావడం నాకు ఇష్టం లేదు. అది వేరే వాళ్ళని మోసం చేసినట్టు అవుతుంది. నేనెప్పటికీ అలా చెయ్యలేను. ముఖ్యంగా అని కళ్ళు మూసుకొని, కీర్తన అక్కకి నేను ఇప్పటికీ అన్యాయం చేయలేను సంజు. కేవలం ఈ తాళి ఉంది అని నీ మీద అధికారం చూపించి ప్రేమించడం మొదలుపెట్టి నిన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టేశాను. నాకు అర్థమైంది, ఇప్పుడు బాగా అర్థమైంది. నువ్వు ఏ డైలమాలో ఉండాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వెళ్ళిపో. అన్నింటికీ మించి నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు. నన్ను బెదిరించి పెళ్లి చేసుకున్నావు. ఇంటికి వచ్చాక నువ్వు నన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టావు. కేవలం నువ్వు నా భర్త కదా, నీతో ఉందామన్న ఆలోచనతో ప్రేమిస్తున్నానని నటించాను. కానీ అది ఇంకా నా వల్ల కాదు. అందుకే నువ్వు నాకొద్దు, నీకు కూడా నేను అక్కర్లేదు, నాకు తెలుసు, వెళ్ళిపో అని మైరా ఏడుస్తూ తడబడుతూ ఒక్కో మాట చెప్తూ ఉంటే సంజయ్ ఇద్దరి మధ్య ఉన్న 2 అడుగులని దూరం చేసి మైరాని గట్టిగా హక్ చేసుకొని, నువ్వు నన్ను ప్రేమించట్లేదా, నటించావా అని అడిగాడు. మైరా అలాగే కళ్ళు మూసుకొని ఏడుస్తూ సంజయ్ ముట్టుకుంటే తన మనసు కొంచెం కొంచెం కరిగిపోతుంటే తన వల్ల కాక తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ, అవును నటించాను అని చెప్పింది. సరే, ఆ నటన నాకు బాగా నచ్చింది. లైఫ్ లాంగ్ అలాగే నటించు, ఓకేనా? నేను కూడా అలాగే యాక్ట్ చేస్తాను అని సంజయ్ చెప్పాడు. మైరా సంజయ్ చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ 2 నిమిషాలు తనకలాడి సంజయ్ని దూరం నెట్టి, నువ్వు వద్దని చెప్తున్నాను కదా, అర్థం కాదా నీకు అని సంజయ్ కీర్తనకి ఐ లవ్ యూ అని చెప్పిన మాట పదే పదే తన చెవుల్లో వినిపిస్తూ ఉంటే తట్టుకోలేక అరిచింది. ఎప్పుడు ఎవరు చెప్పేది వినవు కదా, ఎంతసేపు నీ ఆలోచనలు నీవే, నీ బాధ నీదే, నీ కన్నీళ్ళు నీవే, వీటిలో ఒక్కటి కూడా షేర్ చేయవు కదా అని సంజయ్ దగ్గరికి జరిగి, నీకు దేవుడు ఆస్తి, అంతస్తు, అందం అన్నీ ఇచ్చాడు, కానీ బుర్ర మాత్రం ఇవ్వలేదు అని అరిచాడు. మైరా ఏడుస్తూ, అవును నాకు బుర్ర ఇవ్వలేదు, అందుకే ఈ బుర్ర తక్కువది నీకు అక్కర్లేదు అని అక్కడి నుండి తప్పుకొని వెళ్తూ ఉంటే సంజయ్ తన చెయ్యి పట్టుకొని, ఎక్కడికి ఊరికే వెళ్ళిపోతావు అని లాగి, నాకు ఈ బుర్ర తక్కువది చాలు, అతి తెలివైన భార్య నాకు అక్కర్లేదు, నీతో అడ్జస్ట్ అవుతాను, ఈ జన్మకే కాదు మళ్ళీ మళ్ళీ ఎన్ని జన్మలు ఉంటాయో అన్నింటికి అని సంజయ్ ఒత్తి మరీ చెప్పాడు. సంజు వేరే అమ్మాయిని ప్రేమిస్తూ మరో అమ్మాయిని ముట్టుకోవడం తప్పు, నీకు తెలియదా అని మైరా సీరియస్గా అడిగింది. మరి నేను కీర్తనాన్ని ప్రేమిస్తున్నాను అని నీకు తెలుసు కదా, మరెందుకు నేను నిన్ను చాలాసార్లు ముట్టుకున్నప్పుడు మురిసిపోయావు? నిన్ననే నిన్ను కిస్ చేశాను కదా, మరెందుకు సైలెంట్గా ఉన్నావు? వద్దని ఎందుకు చెప్పలేదు? 100 సార్లు హక్ చేసుకున్నాను కదా, ఎందుకప్పుడు అడ్డు చెప్పలేదు? ఎందుకంటే అప్పుడు నా ప్రేమ నీకు కావాలనిపించింది, ఈరోజు వద్దనిపించిందా అని సంజయ్ అడిగాడు. సంజు ప్లీజ్ అవన్నీ నా దగ్గర మాట్లాడుకో అని మైరా అరిచింది. అయ్యో దేవుడా, ఇలాంటి తింగర మేళాన్ని ఎలా కట్టపెట్టావయ్యా? ఒక మూవీకి వెళ్తే ఇంటర్వెల్ వరకు చూసి రాకూడదు, సినిమా ఎండ్ వరకు చూసి శుభం కార్డ్ పడిన తర్వాత అప్పుడు బయటికి రావాలి. కానీ నువ్వొచ్చావు, అక్కడ కీర్తనకి ఐ లవ్ యూ అని చెప్పగానే బాధ పొంగుకొచ్చి కన్నీళ్లు వరదలై సునామీలై తట్టుకోలేక ఆ కళ్ళల్లో ఆ నీళ్ళల్లో కొట్టుకొని ఇక్కడి వరకు వచ్చావా అని సంజయ్ సీరియస్గా అడిగాడు. మైరా తన మాటల్లో కీర్తనకి ఐ లవ్ యూ చెప్పడం అనే మాట విని మరింతగా ఏడుస్తూ అక్కడే బెడ్ మీద కూర్చోవడంతో సంజయ్ కూల్ అయి వెళ్ళి తన పక్కన కూర్చొని భుజం చుట్టూ చెయ్యేసి, ఇంకా ఎందుకు ఏడుస్తావు, ముందు నేను మాట్లాడేది వినొచ్చు కదా, అమ్మాయిలకు అసలే తొందరని అందరూ చెప్తుంటారు, దాన్ని నువ్వు సార్థకం చేయకు, దయచేసి అవకాశం ఇవ్వు అని సంజయ్ అన్నాడు.
ఏ అవకాశం ఇవ్వను, నీకు నేనేమి ఇవ్వను, చాలాసార్లు ఇచ్చాను. ఎవరినైనా ప్రేమించావా అంటే అవును, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి ఇలాంటి పరిస్థితిలో ఉంది, అందుకే నీ మెడలో తాళి కట్టాను అని చెప్పొచ్చు కదా. అప్పుడు నాకు కూడా రియాలిటీ ఏంటి అని అర్థమయ్యేది కదా. కానీ నువ్వు ఏమీ చెప్పలేదు. మొన్న నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అడగగానే అవునని చెప్పావు. ఎన్నిసార్లు ఆఫీస్కి వస్తే అన్నిసార్లు ప్రేమగా మాట్లాడావు, ఎన్నిసార్లు నన్ను దగ్గర తీసుకున్నావు. ఒక్కసారైనా నేను నీతో నటిస్తున్నాను, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి కోలుకునే వరకే నేను నీతో ప్రేమగా ఉండగలను అని చెప్పుంటే నేను కూడా సెల్ఫ్ కంట్రోల్ చేసుకునేదాన్ని కదా. అయినా ఇప్పుడేమీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పట్లేదు. ఆ ప్రేమ ఎప్పుడో పోయింది. నేను చెప్పాను కదా, ఒక నెల రోజుల్లో నా నిర్ణయం చెప్తానని. అంత అవసరం లేదు, ఇప్పుడే చెప్తున్నాను. నీకు నాకు కుదరదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఈ విషయం నేను అత్తయ్యతో మామయ్యతో మాట్లాడతాను, మొత్తం నేను చూసుకుంటాను అని మైరా అంటూ ఉంటే సంజయ్ నవ్వుతూ మైరా బుగ్గ మీద గట్టిగా ఒక ముద్దు పెట్టాడు. మైరా నిప్పులు జరుగుతున్న కళ్ళతో సంజయ్ వైపు చూసి, సంజు, లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు, ఇలాంటివన్నీ నాకు నచ్చవు అని సీరియస్గా చెప్తూ ఉండగానే మరోసారి సంజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. మైరా చేత్తో బుగ్గ తుడుచుకోవడంతో మరోసారి సంజయ్ అలాగే చేశాడు. సంజు అని మైరా ఒక్కసారిగా అరవడంతో సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది, చాటర్ బాక్స్ కదా నువ్వు అని సంజయ్ తన వైపు చూసి 5 నిమిషాలు మాట్లాడతాను, నోరు తెరిచావంటే కుట్లు వేసేస్తా చెప్తున్నా అని అనడంతో మైరా కాస్తంత జంకి అలాగే చూసింది. ఇక్కడ నీ చూపులకి భయపడేవాడు ఎవ్వడూ లేడు అని సంజయ్ సీరియస్గా చూసి జరిగింది మొత్తం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాడు. కోపంగా చూస్తున్న మైరా కళ్ళు మెల్లమెల్లగా నార్మల్ అవుతూ మరోసారి మూతి విరిచి ఏడుస్తూ, ఏంట్రా ఏదో చెప్తున్నావు, నేను విన్నాను, ఇదంతా అబద్ధం అని మైరా అడిగింది. నీ బొంద, సగం విని రాకపోతే ఏడుస్తూ అక్కడే ఉండి తగలబడి మొత్తం వినొచ్చుగా. అబ్బే, మాకు అలాంటివి తెలీదు, ఆవేశం మాత్రమే తెలుసు, మొదటి నుండి ఉన్నది అదే కదా అని సంజయ్ తన తల మీద కొట్టడంతో మైరా తల రుద్దుకుంటూ బోరుమని ఏడవడం మొదలుపెట్టింది. అచ్చచ్చో సారీ అని సంజయ్ మైరాని దగ్గర తీసుకొని అటు ఇటు ఊపుతూ కథ క్లైమాక్స్కి వచ్చింది. ఇప్పుడు కూడా ఏడుస్తావేంటి, నేను కీర్తనకి చెప్పేసి వచ్చాను, నాకు ఈ జన్మకే కాదు మళ్ళీ మళ్ళీ అన్ని జన్మలకి ఈ రాక్షసినే కావాలని. ఒప్పుకుంది, తను రేపు ఇద్దరిని కలిసి రమ్మంది అని సంజయ్ చెప్పాడు. మైరా మరింతగా ఏడుస్తూ, నిజమే చెప్తున్నావా, లేదు అటు అక్కకి ఐ లవ్ యూ చెప్పి ఇక్కడ నన్ను మాయ చేస్తున్నావా అని మైరా తన మరో అనుమానాన్ని బయటపెట్టింది. 5 నిమిషాలు కూడా ప్రేమగా మాట్లాడినివ్వవా రాక్షసి, ఇద్దరిని మెయింటైన్ చేసే అంత ఇది నా దగ్గర లేదు, ఇక్కడ ఒక్క పెళ్ళాంతోనే చచ్చిపోతున్నా, బుద్ధున్నవాడు ఎవ్వడు ఇద్దరిని మెయింటైన్ చేయడు, అలా ఎవరో చేశారంటే వాడికి దండేసి దండం పెట్టాలి, అంతెందుకు రేపు రమ్మని చెప్పిందిగా, వెళ్తాం కదా, తననే అడిగి కనుక్కో అని సంజయ్ అరిచాడు. ఇప్పుడెందుకురా నువ్వు నా మీద అరుస్తున్నావు అని మైరా ఏడవడంతో అయ్యో దేవుడా అని సంజయ్ తల పట్టుకొని, వింటే విన్నావు, మరి నేరుగా ఇంటికి వెళ్ళొచ్చుగా, ఎక్కడికెందుకు వచ్చావు, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, ఇలా ఇంకొకసారి ఎప్పుడు చేయకు మైరా, నేను చాలా చాలా సీరియస్ అవుతాను, కేవలం నీ మీద రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఉంది అనుకుంటే పొరపాటు, ప్రేమ ఉంది కదా, మనసుకి ఎంత కంగారుగా ఉంటుందో తెలుసా నీకు అని సంజయ్ అన్నాడు. మైరా మౌనంగా ఉండటంతో సంజయ్ తన వైపు పరీక్షగా చూసి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, జరిగింది మొత్తం నీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పటికైనా చెప్పు, నేను నీకు ఓకే కదా, మనం మన లైఫ్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడే ఇక్కడే అని సంజయ్ అన్నాడు. మైరా ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళతో సంజయ్ వైపు చూసి, అంటే ఇప్పుడు నేను నీతో ఇక్కడ ఫస్ట్ నైట్ చేసుకోవాలా అని అడిగింది. అరే, లైఫ్ స్టార్ట్ చేయడం అంటే ఫస్ట్ నైట్ చేసుకోవడం కాదు, ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకోవడం, ఒకరి మనసుని మరొకరు అర్థం చేసుకోవడం, ఇక ఈ లైఫ్కి నీకు నేను, నాకు నువ్వు అని చెప్పుకోవడం, ప్రామిస్ చేసుకోవడం, దాని గురించి మాట్లాడుతున్నా. కావాలంటే ఆ ఫస్ట్ నైట్ కూడా చేసుకొని తగలబడదాం, తమరు కోరుకుందే కదా ఈ హోటల్లోనే జరగాలి అని, ఇక్కడే కదా ఉన్నాం అని సంజయ్ అన్నాడు. మైరా లేచి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళడంతో సంజయ్ కూడా లేచి వెళ్ళి, చెప్పు, మన లైఫ్ స్టార్ట్ చేద్దామా అని అడిగింది. నేను నీతో మాట్లాడొచ్చా అని మైరా అడిగింది. దానికోసమే ఎదురు చూస్తున్నా, కానివ్వు, ప్రశ్నల వర్షం కురిపించు, మొదటి నుండి ఉన్నదేగా, కొత్తగా ఏం మారింది, కాకపోతే అప్పుడు సమాధానాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఇప్పుడు ఇచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నాను, అంతే తేడా, కాస్త కూర్చొని మాట్లాడుకుందాం అని సంజయ్ అన్నాడు. మైరా చిన్నగా తల ఊపడంతో తన మొహాన పడిన జుట్టుని సంజయ్ సరిచేసి తనని తీసుకొని వెళ్ళి బయట ఉన్న చైర్లో కూర్చొని, ఇక్కడ కూర్చోవచ్చు, నాకేమీ నువ్వు పెద్ద బరువు కాదు అని సంజయ్ అనడంతో
మైరా పక్కనే ఉన్న చైర్లో కూర్చొని అక్కడ కూర్చోవాలో లేదో మాట్లాడిన తర్వాత డిసైడ్ అవుతాను అని చెప్పింది. ఇంకా అనుమానం పోలేదు. ఆడపిల్లవు కదా, అనుమానం పుట్టాకే కదా నువ్వు పుట్టావు, అడుగు అని సంజయ్ అన్నాడు. నువ్విలా అంతా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను అని మైరా తలదించుకొని చెప్పింది. వద్దమ్మా వద్దు, నేనేమీ మాట్లాడను. నేనేమైనా మాట్లాడితే ఒక సూది దారం నువ్వే తెచ్చివ్వు, నా నోరుని నేనే కుట్టేసుకుంటాను అని సంజయ్ అన్నాడు. చూసావా, అప్పుడే నువ్వు నా మీద అరుస్తున్నావు అని మైరా సంజయ్ వైపు చూడడంతో సంజయ్ కళ్ళు పెద్దవి చేసి, ఇప్పుడు దీని మీద కూడా మనం ఆర్గ్యుమెంట్ చేయాలా? అంటే నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో తెలియదు, ఎన్ని ప్రశ్నలు వేస్తావో తెలియదు. అసలు ఈ రాత్రి గడిచి తెల్లారి కూడా అయిపోతుందేమో అనిపిస్తుంది. దానికి తోడు మధ్యలో ఈ ఆర్గ్యుమెంట్స్ మొత్తం కలిపేసరికి 2 రోజులు పడుతుందేమో. ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుతానే, దయచేసి ముందు ఆ ప్రశ్నలేదో అడుగు, నా బుర్ర హీటెక్కిపోతుంది అని సంజయ్ అన్నాడు. మైరా సైలెంట్ అవ్వడంతో, కానివ్వు, నీ నోట్లో నుండి ముత్యాలతో పాటు వజ్రాలు కూడా రాలితే ఏరుకుందామని ఎదురుచూస్తున్నా అని సంజయ్ అన్నాడు. అయితే చెప్పు, నువ్వు నన్ను ఎప్పుడు ఫస్ట్ టైం చూసావు అని మైరా అడిగింది. సంజయ్ చిన్న స్మైల్ చేయడంతో, ఎందుకు నవ్వుతున్నావు అని మైరా అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా ఇవాళ బర్త్డేస్ జరుపుకుంటున్న బర్త్డే బేబీస్ కల్పన అండ్ భవ్యాకి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ ఇద్దరి లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలని, మీ లైఫ్లో అన్నీ మీకు దక్కాలని, ప్రతిదీ మీరు కోరుకున్నది అచీవ్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ నా తరపు నుండి, మన రీడర్స్ అందరి తరపు నుండి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇకపోతే నేను చెప్పాల్సింది ఏంటంటే, ముందు అప్డేట్స్లో మైరా ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగిన తర్వాత చాలా పెద్ద గొడవ చేస్తుంది, సో చాలా లెంత్ అయిపోతుంది స్టోరీ అన్నారు. అంత ఆవేశం ఎందుకు? జరగబోయేది మీరేమైనా బ్రహ్మంగారా? అలా అయితే చెప్పండి, నేను కూడా నా జాతకం ఎలా ఉందో మీతో చెప్పించుకుంటాను. అంత తెలిసినట్టు చెప్పడం వేరు, ఊహించి చెప్పడం, ఇలా జరుగుతుందేమో అనడం వేరు. మీరు అట్లా కాదు, జరిగినట్టే చెప్తున్నారు, నేను అదే రాసుంటానని కన్ఫర్మ్గా. కొన్ని కాకపోయినా కొన్ని రియలిస్టిక్గా రాయాలి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ వస్తే అది ఎలా ఉంటుందంటే, ఒక రోజైనా 2 రోజులైనా 10 రోజులైనా సరే గొడవ పడుతూనే ఉంటారు, లేదా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. కానీ ఆ టాపిక్ని మాట్లాడుకొని ఫైనల్గా ఒకదానికైతే వచ్చేస్తారు. అంతేగాని సినిమాలో చూపించినట్టు లగేజ్ సర్దుకొనేసి ఫాస్ట్గా ఆమె ఒక ఇంటికి వెళ్ళిపోవడం, ఈయన ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ట్రాజడీ, అదంతా ఉండదు నా దగ్గర. సో మీరు అంతా ఊహించిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు జరిగింది ఏందో అర్థమైంది కదా. సో ఇదనమాట, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే చాలా మంచిగా అనిపించాయి. దేవాంశ్ పిల్లల్ని కోరుకోవడం కానీ, రాఘవేంద్ర వాళ్ళతో ఫ్యామిలీతో మాట్లాడడం కానీ, అండ్ మధు డిస్కషన్ కానీ అంతా చాలా బాగా అనిపించిందని చెప్పారు. అండ్ ఒక కమెంట్ ఏంటంటే, ఎక్కువ సాగదీయకండి, బోర్ కొట్టేస్తుంది అని కమెంట్ చేశారు. అది నాకు అస్సలు మీరు చెప్పనవసరం లేదు. ఐ నో దట్, బికాజ్ స్టోరీ ఎండింగ్కి వచ్చాక అన్ని కంక్లూషన్స్కి వచ్చేసిన తర్వాత మీకు అన్నీ తెలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇంకేం చదువుతాంలే అనే బోర్ ఫీలింగ్ మీకే కాదు, యాజ్ ఎ రీడర్గా నాకు కూడా ఉంటుంది. కాబట్టి ఎలా ఎండ్ చేయాలని నాకు తెలుసు, ఎందుకంటే టక్కున ఎండ్ చేస్తే చండాలంగా ఉంటుంది. ఇంకా దీపా సాగర్ స్టోరీ ఉంది, పవన్కి వీళ్ళకి మిగతా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, సో రంజిత్ని ఫైనల్గా అంతం చేయాలి. సో ఇదంతా ఉంది, ఇదంతా కంప్లీట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. మీకు అంతా నిజాలు తెలిసిపోయాయి కదా అనేసి ఆ రోజు రంజిత్ గురించి బయట పెట్టే రోజు ఈగర్గా ఎదురు చూశారు. అలాంటి ట్విస్ట్లు ఇప్పుడు ఏం లేవు కాబట్టి బోర్ కొట్టిందంటే ఇట్స్ యువర్ విష్, మీకు వినాలనిపిస్తే వినొచ్చు, లేదంటే లేదు. బోర్ కొట్టేస్తుంది ఆపేయమని నాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ నో, స్టార్ట్ చేసిన నాకు ఎండ్ చేయడం తెలుసు. ఒక కథ కంచికి వెళ్తుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ఆపుతాను దాన్ని, నాకు తెలుసు. సో అదనమాట విషయం. ఇక అంతే ముచ్చట్లు. మధ్యాహ్నం రేవంత్ అండ్ పూజతో ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్తో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.